వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఈ 2 లోపు 10K టార్గెట్ పెట్టుకున్నాం, కంప్లీట్ చేసేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లెట్స్ బిగిన్ ద షో. పుష్ప 2 మూవీ టికెట్ రేట్ విషయంలో చాలా రచ్చ జరుగుతుంది. దాని గురించి మనం కూడా ఆల్రెడీ ఒక వీడియో చేసాం. 1200, 1000 రూపాయలు, 600, 400. అసలు ఈ టికెట్ రేట్లు ఏంటండి? టూ మచ్. శ్రమజీవుల కష్టాన్ని దోచుకోవడమే. సరే, అదంతా వేరే గోల. ఉప్నా మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు గారు రామ్ చరణ్ తో ఒక మూవీ చేస్తున్నారు, మీకు తెలుసు. కాకపోతే ఇది పాన్ ఇండియా మూవీ అంటున్నారు. టైటిల్ ఏమో పెద్ది అని కన్ఫర్మ్ చేసినట్టు టాక్ అనమాట. పాన్ ఇండియా, రామ్ చరణ్, పెద్ది ఎక్కడో సింక్ అవట్లేదు. పాన్ ఇండియా ఆడియన్స్ అయితే ఈ టైటిల్ కి కనెక్ట్ అవ్వరండి. పాన్ ఇండియా వరకు ఎందుకు? అసలు మన తెలుగు ఆడియన్స్ కే పెద్ది అనే టైటిల్ నచ్చడం కష్టమే. ఐ హోప్ ఈ పెద్ది అనే టైటిల్ కన్ఫర్మ్ అవ్వకపోతే బెటర్ అని నా ఫీలింగ్. ఇకపోతే ఇంతకు ముందు రామ్ చరణ్ ఎప్పుడో ఫ్లాష్ బ్యాక్ లో పోస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక మూవీ చేయాలనుకున్నారు. ఆ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. మూవీ నేమ్ వచ్చి మెరుపు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మూవీ మధ్యలోనే అయిపోయింది. మధ్యలోనే కాదు, యాక్చువల్లీ స్టార్టింగ్ లోనే అయిపోయింది. సో ఇప్పుడు రామ్ చరణ్ గారిని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉన్న ఒక మూవీలో చూడాలనుకున్న ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి బుచ్చిబాబు గారు అలాంటి స్టోరీతోనే RC16 మూవీ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో అది కూడా పీరియాడిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్. అంటే ఊరు దంగలు, మిల్కా సింగ్, చందు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీస్ అంటే ఆ రేంజ్ లో ఊహించుకోవచ్చు అంటే కష్టమే. ఆ రేంజ్ అయితే కష్టం గానీ దానికి కొంచెం ఆ కిందన ఏదో ఒక రేంజ్ లో అయితే ఊహించుకోవచ్చు. ఈ సినిమాలో కూడా విలన్ గా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, ఇంకా బాలీవుడ్ యాక్టర్స్ జాన్వీ కపూర్, వీళ్ళందరూ కూడా పెద్ద స్టార్ కాస్టింగ్ ఉంది. అరే ఏంట్రా నువ్వు మాకు అన్ని తెలిసినవే చెప్తున్నావు, అసలు మ్యాటర్ కదా అని మీరు అనొచ్చు. చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. కొంచెం ఓకే, మెయిన్ మ్యాటర్ లోకి వచ్చేస్తా. హిందీలో మీర్జాపూర్ అని ఒక ఆనిముత్య లాంటి వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో వచ్చేది. అది సూపర్ హిట్ కూడా అయింది. సో దివ్యేందు శర్మ అని ఒక యాక్టర్ మీర్జాపూర్ లో ప్రేమ్ చంద్ త్రిపాఠి ఉరఫ్ మున్నాబాయ్ అని ఒక ఆనిముత్యం లాంటి క్యారెక్టర్ అయితే ప్లే చేశారు. సో అందులో మున్నాబాయ్ అనే క్యారెక్టర్ చెప్పే డైలాగ్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కో ఆనిముత్యంలో ఉంటదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మున్నాబాయ్ అందులో చెప్పే ఆనిముత్యాల లాంటి డైలాగ్స్ ఎలా ఉంటాయంటే, రే ముసల్లా లడ్డు, తాత అయిపోయింది, నువ్వు రెస్ట్ తీసుకో, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతావు. చదువు మీద దృష్టి పెట్టి IFIS ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించమంటే వినవే, ముద్ద బలిసి కొట్టుకుంటున్నావు. ఆ వెబ్ సిరీస్ లో ఇలాంటి ఆనిముత్యాలన్నీ కూడా మన నోటంటే వస్తాయి. యాక్చువల్ ఆ వెబ్ సిరీస్ తెలుగులో కూడా డబ్ అయింది. ఇన్ఫాక్ట్ ఈ డైలాగ్స్ అన్ని కూడా హిందీలో ఇంకా వల్గర్ గా ఉంటాయి. ఆ క్యారెక్టర్ తో ఎందుకు అలాంటి డైలాగ్స్ చెప్పించారంటే తప్పదు. ఆ క్యారెక్టర్ అన్ని ఆనిముత్యాలే చెప్పాలి. ఆ క్యారెక్టర్ అలాంటిది. సో మున్నాబాబు గురించి ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. మ్యాటర్ ఏంటంటే దివ్యేందు అలియాస్ మున్నాబాబు RC16 లో యాక్ట్ చేస్తున్నాడు. సో దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే, ఆల్రెడీ రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా మూవీ అని మనకు చెప్పారు. సో పాన్ ఇండియా మూవీ అంటే అందులో స్టార్ క్యాస్ట్ కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉండాలి కదా. అందుకే కన్నడ నుంచి మనకి శివరాజ్ కుమార్ గారిని తీసుకొచ్చారు. బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్ ని తీసుకొచ్చారు. అలాగే నార్త్ తో పాటు ఈవెన్ ఆల్ ఇండియా లెవెల్లో బాగా పాపులర్ అయిన ఈ దివ్యేంద్రు ఎవరైతే ఉన్నారో ఇతన్ని RC16 లో పెట్టుకుంటే ప్రమోషన్ కూడా యూజ్ అవుద్ది అని మూవీ టీం అనుకుని ఉండొచ్చు. సో RC16 మూవీ అయితే ప్రస్తుతానికి మైసూర్ లో జరుగుతుందంట. అదేంటి గేమ్ చేంజర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, అప్పుడే RC16 షూటింగ్ అంటే జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. సో మైసూర్ లో ఏదైతే షెడ్యూల్ ఉందో అందులో దివ్యేంద్రు వచ్చి జాయిన్ అయ్యారంట ఆల్రెడీ. సో మన టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఒక ఆచారం ఉందండి. అదేంటంటే ఒక యంగ్ హీరో ఉంటాడు, అవతల విలన్ ఏమో ఒక ముసలి లేదా మిడిల్ ఏజ్ పర్సన్ ఉంటాడు. చాలా సినిమాల్లో ఈ మధ్య ఇదే జరుగుతుంది. హీరో ఏమో యంగ్ ఉంటాడు, విలన్స్ ఏమో ముసలోలో లేకపోతే మిడిల్ ఏజ్ పర్సన్స్ ఉంటారు. సో ఇక్కడ కూడా ఏం చేశారంటే మనకి శివరాజ్ కుమార్ గారిని కన్నడ నుంచి తీసుకున్నారు. అది కూడా విలన్ గా. రామ్ చరణ్ గారేమో యంగ్ గా ఉంటారు, శివరాజ్ కుమార్ గారేమో కొంచెం ఓల్డ్. సో శివరాజ్ కుమార్ గారు ఎంత విలనిజం చూపించినా సరే ఎక్కడో రామ్ చరణ్ గారికి శివరాజ్ కుమార్ గారికి ఆ ఏజ్ అయితే బ్యాలెన్స్ అవ్వదు. సో నేనేమనుకుంటానంటే ఇక్కడ దివ్యేంద్రు ఎవరైతే ఉన్నారో మున్నాబాయిని RC16 లో విలన్ గానే తీసుకుని ఉండొచ్చు. ఆల్రెడీ శివరాజ్ కుమార్ విలన్ గా ఉండగా మళ్ళీ ఈ మున్నాబాయి విలన్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. నేను అనుకోవడం ఏంటంటే RC16 లో మన శివరాజ్ కుమార్ తో పాటు ఈ మున్నాబాయి కూడా విలన్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే శివరాజ్ కుమార్ గారి కొడుకు గానో లేకపోతే ఆ వెనకాల ఉండే ఒక చిన్న విలన్ గానో మన మున్నాబాయి అయితే యాక్ట్ చేయబోతున్నాడని నేను అనుకుంటున్నా. ఇలా ఎందుకు చేశానంటే సినిమాలో హీరో పవర్ఫుల్ గా కనిపించినప్పుడు అవతల విలన్ కూడా అయితే పవర్ఫుల్ గా ఉండాలి లేదా యాటిట్యూడ్ లెవెల్స్ పీక్ లో ఉండాలి. సో ఆల్రెడీ మనకి పవర్ఫుల్ విలన్ గా శివరాజ్ కుమార్ గారు యాక్ట్ చేస్తున్నారు. కాకపోతే అక్కడ రామ్ చరణ్ కి శివరాజ్ కుమార్ గారికి ఏజ్ బ్యాలెన్స్ అయితే అవట్లేదు. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ మనకి ఈ మున్నాబాయిని తీసుకొచ్చి రామ్ చరణ్ గారికి అగేన్స్ట్ గా అయితే విలన్ గా పెట్టి ఉండొచ్చు. అంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికే ఒక యంగ్ విలన్ ని పెట్టి దానికోసం ఒక లేని స్టోరీని రాసి దాన్ని ఎక్స్టెండ్ చేసి ఒక యంగ్ విలన్ ట్రాక్ స్టోరీలో లేకపోయినా సరే చొప్పించి ఎక్స్టెండ్ చేశారని నేను అనట్లేదు. స్టోరీ ముందే రాసుకునేటప్పుడు ఈ రోల్ ఆల్రెడీ రాసే ఉంటారు. కాకపోతే ఈ యంగ్ విలన్ రోల్ కి అయితే ఈ దివ్యేంద్రుని అయితే తీసుకుని ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ మనం దివ్యేంద్రు ఎలాంటి పర్ఫార్మర్ మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో చూసాం. ఆ యాటిట్యూడ్ లెవెల్స్ గానీ ఆ యారగెన్స్ గానీ ఆ స్వాగ్ అది ఇది వేరే లెవెల్లో ఉంటాయి. ఉండాలి మన రామ్ చరణ్ గారు లాంటి ఒక పవర్ఫుల్ హీరో ఉన్నప్పుడు ఆ మాత్రం యాటిట్యూడ్ ఉన్న యంగ్ విలన్ అయితే ఉండాలి. అలా ఉంటేనే హీరోకి విలన్ కి మధ్య హ్యాండ్ టు హ్యాండ్, నెక్ టు నెక్, ఫేస్ టు ఫేస్ కాన్ఫ్లిక్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ RC16 లో దివ్యేంద్రు క్యారెక్టర్
క్యారెక్టర్ సంబంధించిన ఒక ఫోటో అయితే మనకి మూవీ టీం రిలీజ్ చేశారు. అందులో దివ్యేంద్ర చేరల షర్టు, గెడ్డం, ఒక మాస్ అప్పీలు, ఆ స్వాగ్ కనిపిస్తుంది మనకి. సో ఈ దివ్యేంద్ర గురించి ఇంకో విషయం చెప్పాలి. మనకి భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ సంబంధించిన ఒక టెలిఫిల్మ్ అయితే ఆ మధ్య ఒకటి రిలీజ్ చేశారు. చాలా బాగుంది. అందులో కూడా ఈ దివ్యేంద్ర ఒక క్యారెక్టర్ ప్లే చేశారు. అందులో దివ్యేంద్ర ఏంటంటే ఒక ఆర్పిఎఫ్ రైల్వే పోలీస్ అనమాట. కాకపోతే ఒక దొంగ రైల్వే పోలీస్ గెటప్ లో ఆ రైల్వే స్టేషన్ లోకి ఎంటర్ అవుతాడు. కాకపోతే సినిమా క్లైమాక్స్ లో ఈ దొంగ కూడా మంచోడుగా మారిపోతాడు. ఎందుకంటే సినిమాలో చాలా ట్రాజడీ ఉంటుంది. ఎవరైనా చూడకపోతే రైల్వే మ్యాన్ ఈ టెలిఫిల్మ్ అయితే చూడొచ్చు. చాలా రియలిస్టిక్ గా ఫెంటాస్టిక్ గా ఉంటది. ఇంకా RC-16 స్టోరీ విషయానికి వస్తే నాకు తెలిసి రామ్ చరణ్ గారు డెఫినెట్ గా ఇది మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుని ఉంటారు. నాకు రామ్ చరణ్ గారు కెరీర్ స్టార్టింగ్ లో చేసిన కొన్ని మూవీస్ అయితే నచ్చేవి కాదు. ఎందుకంటే ఏది పడితే అది చేసేసేవాళ్ళు. అంటే స్టార్టింగ్ లో రామ్ చరణ్ గారు ఏమైనా స్టోరీలు చేసేటప్పుడు ఇది తన కెరీర్ కి యూజ్ అయ్యే క్యారెక్టరా కాదా అని ఆలోచించేవారు కాదు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా చేంజ్ అవుతున్నారు. ఆఫ్టర్ మన రంగస్థలం మూవీ నుంచి మంచి స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఇది కూడా మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఇది ఈ రోజు వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.